సూర్యుడే అనుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తే ప్రతి నెల ఒక కొత్త కథ ఉదయిస్తుంది. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయం చైర్మన్ సతీష్ యాదవ్ రాసలీలలు. తూర్పున ఉదయించే సూర్యుడే అనుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని వార్తలు చూస్తే ప్రతి నెల ఒక కొత్త కథ ఉదయిస్తుంది అనిపించే పరిస్థితి నెలకొంది. రాజకీయాలు, ప్రజా జీవితం, వ్యక్తిగత ప్రవర్తన ఈ మూడు కలిసిపోతే ఎంత పెద్ద వివాదాలకు దారి తీస్తాయో ఈ అంశం మనకు స్పష్టంగా చూపిస్తుంది. తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న సతీష్ యాదవ్ పై ఇటీవల కొన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి స్థాయి నిర్ధారణ అయితే వెలువడలేదు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఆరోపణలు, నిజాలు ఇవి రెండూ వేర్వేరు. ఇక మరోవైపు రాజకీయంగా చురుగ్గా ఉన్న దువ్వూరు వినయ్ రెడ్డి పేరు కూడా ఈ వివాదంలోకి రావడం మరింత చర్చకు దారితీసింది. అయితే కొన్ని వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయని, అవి వివాదాస్పదంగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ కంటెంట్ నిజమా లేక ఎడిట్ చేసి తయారు చేసినదా అన్నది ఇప్పటికే స్పష్టత కావాల్సిన అంశం. ఇక ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా శక్తి ఎంత ఉందో, ఒక వీడియో బయటకు వస్తే అది నిజమో కాదో చూసేలోపు లక్షల మందికి చేరిపోతుంది. షేర్లు, కామెంట్లు, ట్రోల్స్ ఇవి అన్నీ కలిపి ఒక వ్యక్తి ఇమేజ్ను క్షణాల్లో మార్చేస్తాయి. ఇక ఇదే సమయంలో నిజం బయటపడే వరకు చాలా నష్టం జరిగిపోతుంది. మరో కోణంలో చూస్తే ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణల విషయం కాదు. ప్రజా జీవితంలో ఉన్న వారి బాధ్యత గురించి కూడా ఇది ఒక పెద్ద చర్చను మొదలు పెడుతుంది. ఒక ఆలయానికి చెందిన వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధి, వీరు సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలి అనే అంచనాలు ప్రజల్లో ఉంటాయి. అలాంటి వ్యక్తులపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజల్లో అనుమానాలను పెంచుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం, రాజకీయ కోణం. ఇలాంటి వీడియోలు బయటకు రావడం వల్ల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా? ఎవరైనా కావాలనే టార్గెట్ చేశారా లేక నిజంగానే జరిగిందా అనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిష్ట చాలా ముఖ్యం. ఒక చిన్న వివాదం కూడా పెద్ద దెబ్బ అవుతుంది. ఇక ప్రజల ప్రతిస్పందన గురించి మాట్లాడితే కొంతమంది వెంటనే నమ్మేస్తారు. వీడియో వచ్చిందంటే నిజమే అని భావిస్తారు. మరికొందరు మాత్రం ఇది కుట్ర కావచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ రెండు రకాల స్పందనలు కూడా సహజమే. కానీ మధ్యలో ఉండాల్సింది ఒక సమతుల్య దృష్టి. ఇలాంటి సందర్భాలలో మీడియా పాత్ర కూడా చాలా కీలకం. సమాచారం ఇవ్వడం ఒక బాధ్యత, కానీ నిర్ధారణ కాని విషయాలను సంచలనంగా చూపించడం కూడా ప్రమాదకరం. కాబట్టి బాధ్యతాయుతమైన జర్నలిజం చాలా అవసరం. ఇక చట్టపరంగా చూస్తే ఒక వ్యక్తిపై ఆరోపణలు వస్తే వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆధారాలు, సాక్ష్యాలు, విచారణ ఇవి అన్నీ పూర్తయిన తర్వాతే నిజం బయటపడుతుంది. అప్పటి వరకు ఎవరిని పూర్తిగా దోషిగా తేల్చడం కూడా సరైంది కాదు. ఇక అదే సమయంలో ఆరోపణలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం కూడా సరైంది కాదు. ఇక మరో ముఖ్యమైన కోణం, వ్యక్తిగత జీవితం మరియు ప్రజా జీవితం మధ్య ఉన్న గీత. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడన్నది తనకు స్వంత విషయం. కానీ అతను ప్రజా జీవితంలో ఉంటే అతని ప్రవర్తనపై సమాజం ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇక ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక ఈ అంశం మనకు యువతపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వారు చూస్తున్నది ఇదే. నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు, సమాజం ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ ఒక ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి బాధ్యతాయుత ప్రవర్తన చాలా అవసరం.